దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొనసాగుతూ యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములని ఉపమానములుగా చెప్పిన కార్యములని గురించి ధ్యానించుచున్నాం. పోయిన వారము పరలోక రాజ్యము సముద్రములో వేయబడి ఉన్న ఒక వలకు పోలి ఉన్నది. అవి సముద్రములో వేయబడి సమస్త విధములైన చేపలని అవి లాగుచున్న వలకు పోలి ఉన్నది అని మనం ధ్యానించున్నాం. మరొకసారి కూడా వాక్యముని చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 వాక్యముని చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. Again the kingdom of heaven is like unto a net that was cast into the sea and gathered of every kind. తెలుగులో మరొకసారి చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదవండి. Again the kingdom of heaven is like unto a net that was cast into the sea and gathered of every kind, which when it was full they drew to shore and sat down and gathered the good into vessels, but cast the bad away. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సముద్రములో వేయబడిన వలకు పోలి ఉన్నది. పోయిన వారంలో ఒక విస్తారమైన హృదయం మనకు కావాలి అని మనం ధ్యానించి ఉన్నాం. ఎందుకంటే ఈ పరలోక రాజ్యం అనేది నదిలోనో వేరే చెరువులోనో ఇలా వేయబడుచున్న వలకు పోలి ఉన్నది కాదు, సముద్రంలో వేయబడి ఉన్న వలకు పోలి ఉన్నది. సముద్రంలో కూడా కొన్ని వ్యత్యాసమైన వలలు ఉంటాయి. సముద్రంలో వేయబడుచున్న వలలు కూడా అన్ని చేపలని, అన్ని రకములైన చేపలని లాగుచు తన యొద్దకు చేర్చుకొనిచున్న వల, అన్ని వల అలా ఉండదు. కొన్ని వలలు మాత్రమే అన్ని రకములైన చేపలని లాగి తీసుకుని వస్తుంది. ఒక్కొక్క చేపకు ఒక్కొక్క విధమైన వలని సముద్రంలో వేస్తూ ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పరలోక రాజ్యం అనేది తెలుగులో మనం చదివిన ప్రకారముగా నానా విధములైన చేపలు. నానా విధములైన చేపలు అని చెప్పడం కంటే అన్ని విధములైన చేపలు. ఇంగ్లీష్లో చదివినప్పుడు ఎవ్రీ కైండ్. నానా విధములైన కొన్ని డిఫరెంట్ చేపలు మాత్రమే కాదు, అన్ని విధములైన చేపలని తన యొద్దకు లాగుకొని దాన్ని అవి తీసుకుని వచ్చుచున్న ఒక వల. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని గురించే పోయిన వారంలో మనం ధ్యానించినప్పుడు ఒక విస్తారమైన హృదయము, ఒక విశాలమైన హృదయం కలిగినప్పుడు మన యొక్క జీవితంలో అన్ని విధములైన మనుషులతోనూ మనము ప్రేమతో జీవించగలము. లేకపోతే అన్ని విధములైన మనుషులతోనూ ఐక్యముగా జీవించగలిగిన అనుభవమే ఈ పరలోక రాజ్యం యొక్క అనుభవము. ఆ వల వచ్చి ఏదో కొన్ని విధములైన చేపలని మాత్రము లాగే వల కాదు, కొన్ని విధములైన వారిని మాత్రమే చేర్చుకొనుచున్నది కాదు. మన వాక్యంలో తేటగా చదువుచున్నాం, నానా విధములైన చేపలని చేర్చుకొనుచున్న ఒక వల, తన యొద్దకు చేర్చుకొనుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక పరలోక రాజ్యముని గురించిన ఒక వాక్యము, ఆ మర్మముని ఎరిగిన వారు తమ యొక్క జీవితంలో ఎవరిని వారు త్రోసివేయలేరు. ఎవరిని ఎటువంటి స్వభావము కలిగిన వారైనను, ఎటువంటి జీవితము కలిగిన వారినైనను వారు త్రోసివేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును
బయటకు త్రోసివేయను అని చెప్పి ఉన్నారు. వారు ఎటువంటి వారైనా సరే, ఎలాంటి వారినైనాను చేర్చుకొనిచిన ఒక అనుభవమే పరలోక రాజ్యం యొక్క అనుభవం. అదే విధముగా యేసుప్రభు పరిసయ్యుల యొద్ద దేవాలయం నుండి వారిని వెళ్ళగొట్టిన తర్వాత చెప్పుచున్నారు, నా మందిరము, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. అది కొంతమందికి మాత్రమే కాదు, లేకపోతే కొన్ని రకములైన మనుషులకు మాత్రమే కాదు, అందరికను, దీనులైనను దరిద్రులైనను, వారు మిక్కిలి పేదవారైనను ధనవంతులైనను, ఎటువంటి వారైనను అందరికను అది ప్రార్థన మందిరం అనబడును. పరలోక రాజ్యం అనేది నానా విధములైన చేపలు కాదు, సమస్త విధములైన చేపలు. లోకములో ఎన్ని రకములైన వారు ఉన్నారో, లోకములో ఎన్ని స్వభావములు కలిగిన వారు ఉన్నారో, లోకములో ఎన్ని అలవాట్లు కలిగిన వారు ఉన్నారో, అందరినీ తన యొద్ద చేర్చుకొనిచిన ఒక అనుభవమే పరలోక రాజ్యం యొక్క అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మన యొక్క జీవితంలో కొందరిని మనము చేర్చుకొని కొందరిని త్రోసివేయించున్నామంటే పరలోక రాజ్యం యొక్క అనుభవం మనకి ఇంకా మనము రాలేదు. పరలోక రాజ్యము మనలో ఇంకను క్రియ చేయలేదు. ప్రారంభంలో మనం ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో ఒక వాక్యముని ధ్యానించి ఉన్నాం. పరలోక రాజ్యము దిగి వచ్చి ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనము చదివిన వాక్యముని బట్టి పరలోక రాజ్యం అనేది ఆకాశములో ఉన్నదిగా కాకుండా అది అలంకరించబడినదై దిగి వచ్చి ఉన్నది అని మనం చదివి ఉన్నాం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే భూమిలోనే మనము జీవించుచున్న కాలంలో ఒక పరలోక రాజ్యం యొక్క అనుభవం కలిగిన వారుగా మార్చబడవలను అనేదే ఆ వాక్యం యొక్క అర్థము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎప్పుడైతే పరలోక రాజ్యమునకు సంబంధమైన వారుగా మనం మారుచున్నామో అప్పుడు మనుషుల్ని చేర్చుకొనిచున్న వారుగా మారుచున్నాం. త్రోసివేయలేం. ఏ మనుషుల్ని ఏ కారణము చేతనైనను, ఏ పాపము ద్వారానైనను, పాపము నిమిత్తమో, ఎటువంటి అక్రమముల నిమిత్తమో, ఏ కారణము నిమిత్తమో త్రోసివేయటం అనేది జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. త్రోసివేయించిన ఒక అనుభవము సంఘములో ఉన్నట్లయితే, వెలివేయించిన అనుభవమైనను త్రోసివేయించిన అనుభవమైనను సంఘములో ఉన్నట్లయితే పరలోక రాజ్యం యొక్క అనుభవము కాదు. ఏ సంఘములోనైనా ఎక్కడైనా ఎవరినైనా త్రోసివేయించినారంటే వారిలో ఈ పరలోక రాజ్యము లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముల్లో కొనసాగుతూ చదువుతున్నప్పుడు 48వ వాక్యముల్లో అది ఎప్పుడు ఒడ్డునకు దానిని లాగుతున్నారంటే ఆ వల నిండిన తర్వాత. మరొకసారి కూడా చదవండి. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. Which when it was full, they drew to shore and sat down and gathered the good into vessels, but cast the bad away. అది నిండిన తర్వాత దానిని దరికి లాగుతున్నారు. అంతవరకు లాగట్లేదు. పరలోక రాజ్యం యొక్క అనుభవము ఎంత శ్రేష్టముగా ఉన్నదో ఈ వాక్యములని బట్టి మనము చూడవచ్చు. ఆ వల ఖాళీగా కొంచెము ఇంతవరకు చాలు, అన్ని రకములైన వారు వచ్చి ఉన్నారు, ఇంతవరకు చాలు, ఇక వద్దు, కొన్ని కార్యములని కొందరిని వదిలేయచ్చు, కొందరిని విడిచిపెట్టవచ్చు అని కాదు. ఆ వల సమస్త విధములైన చేపలతో తన యొద్దకు చేర్చుకొనటం మాత్రమే కాకుండా నిండిన తర్వాతనే దానిని దరికి లాగుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క అనుభవం అనేది ఒక పూర్ణమైన అనుభవము. పరలోక రాజ్యం యొక్క అనుభవం అనేది అది సగము ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలని అటువంటి ఒక
అనుభవం గలది కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక నిండైన అనుభవమే ఆ పరలోక రాజ్యమేక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనము పరలోక రాజ్యమేక అనుభవమునకు వచ్చుచున్నామో, ఆ పరలోక రాజ్యమేక అనుభవమునకు వచ్చిన తర్వాత భూ సంబంధమైన కార్యములు చాలునని అనుకుంటాం. కానీ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు మనకు చాలును అని అనిపించదు. లేకపోతే పరలోక రాజ్యమునకి ఇంతమంది చాలు అని అనుకోరు. అందుకే పోయిన వారముల్లో మనం ధ్యానించినప్పుడు దేవుడు నూతన యెరూషలేముని ఆయన కట్టుచున్నప్పుడు దానిని మిక్కిలి విశాలమైనదిగా కట్టుచున్నారు. నూతన యెరూషలేముని కట్టుచున్నప్పుడు ఆ యెరూషలేముని ఏదో కొందరు కొరకు మాత్రమే కాకుండా విశాలమైనదిగా, విస్తారమైనదిగా, సమస్త జనులను అందులో విస్తారముగా వారు నివాసము చేయనట్లు అలా విస్తారమైన ఒక పట్టణముగానే కట్టుచున్నారు. నరకమని ఆయన పడిపోయిన దేవదూతల కొరకే సృష్టించి ఉన్నారే తప్ప మనుషుల కొరకు సృష్టించలేదు అనే వాక్యములో మనం చదవచ్చు. నరకం అనేది మనుషుల కొరకు సృష్టించబడి ఉన్నది కానే కాదు. అది దేవదూతలు, పడిపోయిన దేవదూతల కొరకు సృష్టించబడి ఉన్న ఒక కార్యము. అది వచ్చి దాని గురించి మత్తయి సువార్తలోనే మనం చదువుతున్నాం. పడిపోయిన వారి కొరకును దేవదూతల కొరకు సృష్టించబడిన వాటిలో పడద్రోయబడుడి, త్రోసివేయబడుడి అని చదువుతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యముని చదవండి. అప్పుడైన ఎడమ వైపున ఉండేవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. Then shall he say also unto them on the left hand, Depart from me, ye cursed, into everlasting fire, prepared for the devil and his angels. దేవుడు నరకముని మనుషుల కొరకు సృష్టించినట్టు ఇక్కడ రాయబడలేదు. అపవాదికును వాని దూతలకును సృష్టించబడి ఉన్న నరకమునకు పోడి. మనుషుల కొరకు దేవుడు నరకముని సృష్టించలేదు. దేవుని యొక్క విశాలమైన మనస్సు, విస్తారమైన మనస్సుని చూసినట్లయితే పరలోక రాజ్యముని మనుషుల కొరకు సృష్టించి ఉన్నారు. పరలోక రాజ్యముని మనుషుల కొరకు కట్టుచున్నారు. పరలోక రాజ్యముని దేవదూతల కొరకు ఆయన చేయటం లేదు. పరలోక రాజ్యముని మనుషుల కొరకే సిద్ధపరచుచున్నారు. సీయోనుని, నూతన యెరూషలేముని కేవలము మనుషుల కొరకే ఆయన సిద్ధపరచుచున్నారు. కానీ నరకముని మనుషుల కొరకు ఆయన సిద్ధపరచలేదు. మనుషుల కొరకు కాదు నరకం అనేది. కానీ శపించబడిన వారు నరకమునకు పాత్రలుగా మారినప్పుడే ఆ అపవాదికును వాని దూతల కొరకు సిద్ధపరచబడి ఉన్న నరకాగ్నికి పోవుడి. యేసుప్రభు అదే చెప్పుచున్నారు. అంటే పడిపోయిన దూతల కొరకు సృష్టించబడి ఉన్న నరకములో మనుషుల్ని పడద్రోయిచున్నారే తప్ప దేవుని యొక్క మనసులో మనుషులకు నరకం అనేది ఒక స్థలమే కాదు. మనుషులకు నరకం అనేది ఒక స్థలమని దేవుని మనసులో దేవుడు ఉంచలేదు. అది అపవాది కొరకు సిద్ధపరచబడినది. కానీ వారి యొక్క జీవితము, వారి యొక్క దుష్టతనముని బట్టే నరకములో పడద్రోయబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం 48వ వాక్యములో మనము చదువుతున్న ప్రకారముగా అది నిండిన తర్వాత దరికి లాగుచున్నారు. దానిలో దేవుని యొక్క దీర్ఘశాంతమని మనము చూచుచున్నాం. అది ఎందుకు నిండిన తర్వాత దరికి లాగటం అని చెప్పినట్లయితే దేవుని యొక్క దీర్ఘశాంతమని గురించి మనము దానిలో చూడవచ్చు. పేతురు రాసిన పత్రికలో అక్కడ
అనేకులు అపహాసము చేయువారు వచ్చి ఎందుకు యేసుప్రభు ఆలస్యం చేయించున్నారని చెప్పి వారు అడుగుచూ వచ్చినప్పుడు పేతురు చెప్పుచున్నాడు, ఆయన ఆలస్యం చేయించున్న వారు కాదు అని చెప్పుచున్నాడు. చదవండి 2 పేతురు 3వ అధ్యాయము 9వ వాక్యం అని చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. The Lord is not slack concerning his promise, as some men count slackness, but is long-suffering towardsward, not willing that any should perish, but that all should come to repentance. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన ఆ వలని దేనికి పోల్చి ఉన్నారు? నిండిన తర్వాత, ఆ వలంతా నిండిన తర్వాత దరికి లాగుచున్నారు. దరికి లాగటం అనేది యేసుప్రభు యొక్క రాకడకుతో సూచనగా ఉన్నది. యేసుప్రభు యొక్క రాకడకు ముందు ఆయన చేయించిన కార్యము, ఆయన యొక్క మనసులో ఉన్న కార్యం ఏమిటంటే సమస్త జనులను మారు మనసు పొందవలనని కోరి ఆయన దీర్ఘశాంతము గల దేవుడై ఉన్నారు, ఆలస్యం చేయించున్నారు అని కొందరు అనుకొనిచిన ప్రకారముగా ఆయన ఆలస్యం చేయటం లేదు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా ఈ పరలోక రాజ్యం యొక్క మర్మము విశేషమైన ఒక కార్యము. దేవుని యొక్క దివ్య స్వభావములని ఆ పరలోక రాజ్య విషయంలో మనం తెలుసుకోవచ్చు. మన ఎడల దేవుడు ఎంత దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నారు. మనలో కూడా ఆ పరలోక రాజ్యం వచ్చినప్పుడు మనము కూడా ఓర్పు, సహనము, మనము కూడా దీర్ఘశాంతము కలిగిన వారై మన యొక్క జీవితంలో మనం మారుస్తున్నాం. అది నిండేంతవరకు మన యొక్క జీవితంలో సంపూర్ణముగా మనం మారేంత వరకు కూడా మనలో ఆ దీర్ఘశాంతము క్రియ చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు రాసిన పత్రికలో మనము చదివినప్పుడు ఈ దీర్ఘశాంతమే మనలో ఒక సంపూర్ణమైన క్రియని జరిగించుచున్నది. ఈ ఓర్పు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యముని 4వ వాక్యముని చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు సంపూర్ణులను, అనురాగులను, మీరు ఏ విషయంలోనూ కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు మీలో తన యొక్క క్రియని కొనసాగనీయుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యంలో ఉన్న విషయమే ఆ పరలోక రాజ్యం యొక్క క్రియ ప్రతి మనుషుల్లోనూ ఎలా క్రియ చేయుచున్నది అని ధ్యానించినప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క సహనము, ఓర్పు ద్వారా అనేక మనుషులలో ఆ పరలోక రాజ్యము క్రియ చేయుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాత నిబంధన కాలములో పాపము చేసినప్పుడు వారి ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడుగా లేకుండా వారు పాపము చేసినప్పుడు శిక్షింపబడి ఉన్నారు. ఇశ్రాయేల్ జనులు వారు సనిగినప్పుడు, దేవునికి విరోధముగా మారినప్పుడు వారు శిక్షింపబడి నశింపచేయబడి ఉన్నారు. కానీ వారిలో అలా దేవుడు వారి మీద శిక్షని, తీర్పుని రప్పించినప్పుడు వారి యొక్క జీవితంలో సంపూర్ణపరచబడుతున్న క్రియ జరగలేదు. పరలోక రాజ్యమునకు సంబంధమైన క్రియ వారిలో జరగలేదు. అందుకే క్రొత్త నిబంధన కాలములో ఆయన మన యొక్క జీవితంలో ఆయన వలె మార్చబడుచున్న క్రియ జరిపించబడు నిమిత్తము మనల్ని శిక్షించేవారుగా లేరు, మనల్ని తీర్పు తీర్చేవారుగా లేరు. మన ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నారు. అందుకే మనలో ఆ పూర్ణత,
సంపూర్ణపరచబడుచున్న క్రియ మనలో జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తీర్పు తీర్చబడినప్పుడు మనుషులు తమ యొక్క హృదయంలో దేవునికి భయపడి దూరమై ఉన్నారు. కానీ కృత నిబంధన కాలములో క్షమించబడినప్పుడు మనుషులు దేవుని ప్రేమించి దేవునికి సమీపస్తులుగా మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు దేవునికి భయపడినప్పుడు దూరమై ఉన్నారు. దూరం అవటం ద్వారా వారు దేవుని యొక్క సంపూర్ణతకు కూడా దూరమై ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు మనుషుల ఎడల దీర్ఘశాంతము గలవారై ఉన్నారో, ఓర్పుతో ఉన్నారో, అప్పుడు ఆ ప్రేమని గ్రహించి మనుషులు దేవుని యొక్క సంపూర్ణతకు వారును సమీపస్తులుగా మారి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క ఈ ఉపమానముని బట్టి ఆ వల నిండి అంత వరకు కూడా సముద్రములో అది వేయబడి ఉన్నది. నిండిన తర్వాతనే దరికి లాగుతున్నారు. అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ద్వారా, దేవుని యొక్క ఓర్పు ద్వారా పరలోక రాజ్యము నిమిత్తము జరుగుచున్న ఒక సంపూర్ణపరచబడుచున్న ఒక క్రియ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిండి అంతవరకు కనిపెట్టడం అంటే ఆ ఓర్పు ద్వారా అనేకులలో ఆ పూర్ణత, ఆ క్రియ జరిపించుచున్నది. యాకోబులో మనం చదివిన ప్రకారముగా మనము సంపూర్ణులను, అనురాగులను, ఏ విషయములోనూ కొదువులేని వారై ఉండుటకు ఓర్పు తన యొక్క క్రియని చేయనీయుడి. మనలో నిజముగా ఒకటి ఆ పరలోక రాజ్యమునికి సంబంధమైన వల అది నిండి అంతవరకు అని చెప్పినప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతం అది. రెండవది పరలోక రాజ్యమునకు సంబంధమైన ఆ మర్మము, ఆ యొక్క అనుభవం మనకు తెలిసినట్లయితే మనము కూడా అందరి ఎడలను ఓర్పు గలవారుగా మనం మారుచున్నాం. మనము కూడా అందరి ఎడలను మనము సహనము గలవారై మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు యొక్క సహనముని గురించి విని ఉన్నాము. ఈ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో చదివినప్పుడు 7వ వాక్యం నుండి చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొక్కడు సన్నగుకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనము ఇంగ్లీష్లో కూడా చదవండి. Be patient therefore, brethren, unto the coming of the Lord. Behold, the husbandman waited for the precious fruit of the earth, and had long patience for it, until he received the early and latter rain. Be ye also patient, establish your hearts, for the coming of the Lord draweth nigh. Grudge not one against another, brethren, lest ye be condemned. Behold, the judge standeth before the door. Take, my brethren, the prophets who have spoken in the name of the Lord for an example of suffering, affliction, and of patience. Behold, we count them happy which endure. Ye have heard of the patience of Job, and have seen the end of the Lord, that the Lord is very pitiful and of tender mercy. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క రాకడ గురించి యాకోబు ఇక్కడ చెప్పి విలువైన భూఫలములుగా మారుటకు, విలువైన భూఫలముని తాను పొందుటకు ఓర్పు గలవారై కనిపెట్టుడి. విలువైన భూఫలముని పొందుటకు తాను వేరే ఏదో చేయాలని అక్కడ చెప్పట్లేదు. యాకోబు తేటగా చెప్పుచున్నాడు, విలువైన భూఫలములని పొందుటకు ఓపిక కలిగి ఉండుడి, ఓపికతో కనిపెట్టుడి.
ఓపికతో కనిపెట్టుడి అని చెప్పి 9వ వాక్యములో చెప్పుచున్నాడు, మీరు ఎవరిని తీర్పు తీర్చవద్దు, ఎవరి మీదను సనగొద్దు, ఎవరి మీదను మీరు నేరారోపణ చేయొద్దు. ఇలా తాను చెప్పి ఓర్పు కలిగి ఉండుడి, ఓపికతో ఉండుడి. యోబు యొక్క సహనముని గురించి వింటిరి కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు యొక్క సహనము దేవుని మీద కాదు. అక్కడ యోబు యొక్క సహనముని గురించి వింటిరి అని చెప్పినట్లయితే దేవుడు ఎటువంటి వారో తాను కనిపెట్టి ఉన్నాడు. తర్వాత దేవుడు ఎంత దీర్ఘశాంతము, ఎంత కనికరం గలవారో చివరిలో తెలిసి ఉన్నది. కానీ యోబు యొక్క సహనము ఎవరి మీద అంటే తన యొక్క స్నేహితుల మీద. ఎందుకంటే యోబు తన్ను నేరమోపి ఉన్న స్నేహితులు, తన మీద పలు విధములుగా తీర్పు తీర్చి ఉన్న తన యొక్క స్నేహితుల మీద యోబు నేరమోపలేదు. యోబు తన యొక్క న్యాయమని చెప్పుచున్నాడు. తన మీద నేరమోపినప్పుడు దానిని నీతికరించుకున్నట్టుకు నా న్యాయము ఆ త్రాసులో తూచబడితే బాగుంటుంది అంటున్నాడు. తన యొక్క కార్యములని చెప్పుచున్నాడు, కానీ తన యొక్క స్నేహితుల యొక్క నేరములని ఏ స్థలములో కూడా చెప్పలేదు. మీరు ఇటువంటి నేను పాపము చేసి ఉన్నానా, నేను కాదు మీరే పాపులని ఎక్కడ చెప్పలేదు. మీరే దోషులు, మీరే అక్రమము చేయవారు, మీరే అన్యాయము చేయవారని తన యొక్క స్నేహితులని గురించి ఎక్కడనూ చెప్పలేదు. అదే యోబు యొక్క ఓర్పు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తన్ను శోధించుచున్నప్పుడు తన యొక్క జీవితంలో దేవుని కొరకు తాను కనిపెట్టుచున్నాడు. అదే విధముగా మనుషుల ఎడల తాను ఓర్పుతో ఉన్నాడు. అందుకే యోబు విలువైన భూఫలముగా మారి ఉన్నాడు. యోబు అందుకే దేవుని యొక్క స్వభావములని తెలుసుకొని ఉన్నాడు. యోబు ఓర్పుతో లేకపోతే దేవుని యొక్క స్వభావములని తెలుసుకోలేడు. యోబు తన యొక్క స్నేహితుల ఎడల ఓర్పు గలవాడుగా లేకపోయినట్లయితే దేవుడు యోబుని కూడా కనికరించేవారు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు విషయంలో అదే జరిగినది. మీరు ఓపిక కలిగి ఉండుడి, విలువైన భూఫలముని పొందుటకు ఓపికతో ఉండుడి, ఓర్పుతో ఉండుడి. యేసు ప్రభు ఆ వల నిండిన తర్వాత దరికి లాగటం అని చెప్పినట్లయితే మనలో ఆ దీర్ఘశాంతముని ఆయన కోరుచున్నారు. పరలోక రాజ్యం యొక్క మర్మముని గురించి చెప్పినప్పుడు ఎవరైతే ఓర్పుతో దీర్ఘశాంతముతో ఉన్నారో వారి యొక్క జీవితంలోనే పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు జరుగుతున్నది. ఎవరైతే ఓర్పుతో ఉన్నారో వారు నిశ్చయముగా తమ యొక్క జీవితంలో ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములలో తన యొక్క జీవితంలో కూడా సంపూర్ణపరచబడుచున్న క్రియని ఆయన చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్ణత మనలో కలగాలంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. మనము యోబు యొక్క ఓర్పుని గురించి ధ్యానించి ఉన్న ప్రకారముగానే తన్ను నేరమోపు వారు ఎడల తాను ఓర్పు కలిగి ఉన్నాడు. తాను నేరమోపలేదు. వారి యొక్క నేరములు యోబుకు తెలుసు. యోబు యొక్క స్నేహితుల యొక్క పాపములు యోబుకు తెలుసు. యోబు యొక్క స్నేహితులు ఎలా యోబుని గురించి చెప్పుచున్నారో యోబు కూడా తన యొక్క స్నేహితుల గురించి చెప్పడానికి అనేక కార్యములు ఉంటాయి. కానీ యోబు వారిని నేరమోపలేదు. యోబు ఏ విధమైన నేరములని వారి గురించి చెప్పనేలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన్ను నేరం మోపినప్పుడు నన్ను న్యాయం తీర్చొద్దు, నన్ను నేరం మోపొద్దు అని చెప్పుచున్నాడు తప్ప వారి మీద నేరములని మోపలేదు. వారి మీద ఏ తప్పు చెప్పలేదు. వారి యొక్క పాపములని ఎత్తి చూపించలేదు. అని ఈ రోజుల్లో మన యొక్క సొంత స్వభావముని మనము ధ్యానించి చూస్తే ఎవరైనా మనల్ని గురించి తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ వెంటనే వాళ్ళని గురించి తప్పుగా చెప్తాం. మనల్ని గురించి చెడుగా మాట్లాడే వారి గురించి మేలైనది మాట్లాడకుండా
వారిని గురించి చెడుగా మాట్లాడుచున్నామంటే మన ఓర్పు లేనివారు, సహనము లేనివారు. మన జీవితంలో ఓపిక తక్కువ, అందుకే మనలో సంపూర్ణత జరగట్లేదు. మనలో ఓర్పు ఉన్నట్లయితే ఈ విషయంలోనే మరొకసారి కూడా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యమని చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. Grudge not one against another, brethren, lest ye be condemned. Behold, the judge standeth before the door. ఓపికతో ఉండటం అంటే సనగకుండా ఉండటం, ఓర్పుతో సహనముతో ఉండటం అంటే దేవుని మీద అయినా సరే, ఒకరికి విరోధముగా ఒకరు మనుషుల మీద అయినా సరే సనగకుండా ఉండటమే ఓర్పు. నిజమైన ఓపిక, ఓర్పు కలిగి దీర్ఘశాంతము కలిగి ఉండటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో మనుషుల యొక్క దోషములు, మనుషుల యొక్క జీవితంలో వారు చేయించిన అక్రమములు, విరోధములు, వీటిని గురించి ఆయన సనగట్లేదు. వారిని గురించి ఆయన జాలి కలిగి ఉన్నారు. మనుషుల యొక్క పాపములు, వారి యొక్క అక్రమములని గురించి జాలిపడుచు వారిని మార్చుటకు ప్రయాసపడుచున్నారే తప్ప ఆయన సనగట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోయిన గొర్రెని ఆయన విడిపించి తీసుకుని వచ్చినప్పుడు, నువ్వు ఎందుకు మందలో లేవు, నువ్వు ఎందుకు తప్పిపోయావు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు, అది నీదే తప్పు, ఇలాంటివి లేదు. మిగిలిన వాటన్నిటినీ వదిలేసి ఆ ఒకే ఒక గొర్రెపిల్ల కొరకు తాను ప్రయాసపడుచున్నారు. జాలి కలిగిన దేవుడు. అందుకే యోబు యొక్క సహనముని బట్టి అక్కడ దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృపని గురించి వారు గ్రహించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిండిన తర్వాత దరికి లాగి అందులో మంచి వాటిని చెడ్డ వాటిని అప్పుడే విడదీయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెడ్డవి, అందులో ప్రయోజనం లేనివి, అందులో పనికిరానివి, కొన్ని విషముతో నిండినది, ఇటువంటి వాటిని చివరిలో యేసు ప్రభు యొక్క రాకడలోనే ఆయన విడదీయుచున్నారు. అంటే యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఆయన మనకు అవకాశం ఇచ్చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఆయన మన ఎడల దీర్ఘశాంతముతో ఉన్నారు. మనము కూడా దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఆయన నిశ్చయముగా ఒక సంపూర్ణపరచబడుతున్న క్రియని ఆయన చేయించున్నారు. అందరూ కూడా కన్నులు మూసుకున్నదము. ఈరోజు ధ్యానించిన ఈ వాక్యంని బట్టి మన జీవితంలో ఎటువంటి అనుభవం కలిగిన వారై ఉన్నాము. యేసు ప్రభు ఆ పరలోక రాజ్యముని పోల్చినప్పుడు సముద్రములో సమస్త విధములైన చేపలని చేర్చుకొనొచ్చిన ఒక వలని పోలి ఉన్నది అని చెప్పి ఉన్నారు. మనం అనేక సందర్భముల్లో కొందరిని చేర్చుకొనటం లేదు. మన జీవితంలో కొందరిని మనము త్రోసివేయుచున్నాం. ఏదో ఒక కారణము, వారు మంచివాళ్ళు కాదనో, లేకపోతే మనకు విరోధముగా క్రియ చేసి ఉన్నారనో, మనల్ని గురించి చెడుగా చెప్పి ఉన్నారనో, లేకపోతే అది వేరే భాషకు చెందినవారనో, వేరే ప్రాంతమునకు చెందినవారనో, వారు వేరే సంఘమునకు చెందినవారనో, వేరే జాతికి చెందినవారని, వేరే వర్గమునకు చెందినవారని ఏదో ఒక కారణము చేత త్రోసివేయించున్నాం. వారిని మనం చేర్చుకొనటం లేదు. మన యొక్క హృదయము వారిని అంగీకరించటం లేదు. వారిని ఏదో ఒక కారణము చేత మన హృదయం అంగీకరించటం లేదంటే పరలోక రాజ్యం ఇంకను మన యొక్క హృదయంలో రాలేదు. పరలోక రాజ్యము విస్తారమైనది,
నరకము మిక్కిలి మిక్కిలి కృంగినది, మిక్కిలి చిన్నవి. మన హృదయము పరలోక రాజ్యముగా మారాలంటే అందరినీ చేర్చుకొనగలిగిన ఒక విస్తారమైన హృదయం మనకు కావాలి. నానా విధములైన చేపలు కాదు, కొన్ని విధములు మాత్రమే కాదు, అన్ని విధములైన వారిని చేర్చుకొనుచున్న ఒక వలని పోలిన వారుగా మనం మార్చబడాలి. అది నిండేంత వరకు ఓర్పుతో ఉండవలను. మన జీవితంలో ప్రతి మనుషులకి జీవితంలో వారిని గురించి ఓర్పు, సహనము, దీర్ఘశాంతము కలిగి ఉండుటకు మనకు కృప ఇవ్వాలి. ఓర్పు మనలో క్రియ చేయాలి. ఆ ఓర్పే మనలో ఒక సంపూర్ణమైన క్రియని జరిగించుచున్నది. ఈరోజు అందరిని కూడా కన్నులు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా యొక్క జీవితంలో కూడా ఇటువంటి ఒక విస్తారమైన హృదయం ఇవ్వండి. నేను అందరినీ చేర్చుకొనవలను, ఎవరిని నేను త్రోసివేయకూడదు. మంచివారైనను చెడ్డవారైనను ఎటువంటి వారినైనను నేను చేర్చుకొనగలిగిన ఒక హృదయము, పరలోక రాజ్యమునకు సంబంధమైన ఒక హృదయము నాకు కావాలి ప్రభువా. నా జీవితంలో ఓర్పు, సహనము నాకు అవసరమయ్యా. చేర్చుకొనుట మాత్రమే కాదు, సంపూర్ణపరచబడుటకు ఓర్పుతో నేను ఉండవలను. ఇతరుల ఎడల ఓర్పుతో, ఇతరుల ఎడల సనగకుండా, ఇతరులని తీర్పు తీర్చకుండా ఉండుటకు ప్రభువా మాలో ఓర్పు, సహనము మా జీవితంలో క్రియ చేయాలి ప్రభువా. అందరిని కూడా సమర్పించుకొనుదాము, దేవుని సన్నిధానములో తగ్గించుకొనుదాము. అవును ప్రభువా, నాలో ఓర్పు లేదు, నా జీవితంలో అందరినీ చేర్చుకొనుచున్న ఒక హృదయము నాలో లేదు. పరలోక రాజ్యము నాలో రావాలి ప్రభువా. పరలోక రాజ్యము నా జీవితంలో ఉండాలి ప్రభువా. నేను పరలోక రాజ్యముని భూమిలోనే అనుభవించాలి ప్రభువా. అందరిని కూడా దేవుని అడుగుదాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం.